ప్రైజ్ ద లార్డ్. నేను మీ వాణి. ఈరోజు సింహాల బోనులో దానియేలు గురించి తెలుసుకుందాం. రాజైన దర్యావేషు తన కాలంలో రాజ్యానికి అధిపతులుగా ఉండటానికై 120 మంది అధికారులను నియమించి వారిలో 3 ప్రధానులుగా నియమించాడు. ఇందులో దానియేలు ముఖ్యుడు. రాజైన దర్యావేషు దానియేలును అందరికీ ప్రధానిగా నియమించాడు. ఈ విషయమై దానియేలుపై ఏదైనా నేరము మోపి ఇరికించాలని మిగిలిన అధిపతులు కుట్ర పన్నారు. కానీ దానియేలులో ఏ లోపం కనుగొనలేకపోయారు. దానియేలు తనకు ఇచ్చిన పని శక్తిలోపం లేకుండా సమర్థవంతంగా చేసుకుంటూ వచ్చాడు. వారు దానియేలులో ఏ లోపము కనుగోలేమని తెలుసుకొని కుయుక్తితో ఒక ఆలోచన చేశారు. ప్రతిరోజు దానియేలు యెహోవా దేవునికి చేసే ప్రార్థనను అవకాశంగా తీసుకొని రాజుతో ఒక శాసనం పెట్టించి దానిపై రాజు యొక్క సంతకం కూడా చేయించారు. ఆ శాసనం ఏదనగా 1 నెల రోజులు రాజుకు మాత్రమే ప్రార్థన చేయాలి. ఈ ఆజ్ఞను ధిక్కరించిన వారందరూ సింహాల గుహలో వేయబడతారు. ఈ సంగతి తెలిసినప్పటికీ దానియేలు యథాప్రకారంగా ఇంటికి వెళ్ళి దేవునికి ప్రార్థించాడు. అప్పుడు ఆ మనుషులందరూ వచ్చి రాజైన దర్యావేషుకు ఫిర్యాదు చేశారు. రాజు దానియేలును రక్షించాలని చూశాడు, కానీ రక్షించలేకపోయాడు. శాసనం ప్రకారం దానియేలును సింహాల గుహలో పడవేయుటకు ఆజ్ఞాపించాడు. బంట్రోతులు దానియేలును సింహాల గుహలో పడద్రోశారు. అప్పుడు రాజు దానియేలుతో, నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అన్నాడు. రాత్రంతయు రాజుకు నిద్ర పట్టలేదు. మరుసటి రోజు ఉదయమునే రాజు సింహాల గుహ వద్దకు వెళ్ళాడు. దుఃఖస్వరంతో దానియేలును పిలిచి, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించెనా అని అడిగాడు. దానియేలు ఇవ్వబోతున్న సమాధానం రాజు ఊహించి ఉండడు. దానియేలు రాజుతో, రాజా, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని కనుక నా దేవుడు తన దూతను పంపి సింహాలు నన్ను ఏమీ చేయకుండా సింహాల నోర్లు మోయించాడు. నేను నీ దృష్టికి నేరం చేసిన వాడను కాదు. రాజైన దర్యావేషు దానియేలును సింహపు గుహ నుండి బయటకు తీయమని ఆజ్ఞాపించాడు. దానియేలును దేవుడే రక్షించాడని తెలుసుకొని దానియేలుపై నింద మోపిన వారిని సింహపు గుహలో పడద్రోయించాడు. సింహములు వారిని తిని చంపేశాయి. రాజైన దర్యావేషు పరలోకమందున్న దేవుడు దానియేలును రక్షించాడన్న సంగతిని రాజ్యంలోని ప్రజలందరూ తెలుసుకునేలా చేసి ప్రజలందరూ దానియేలు దేవునికి భయపడవలనని వ్రాయించాడు. దానియేలును గొప్పగా హెచ్చించి గణపరిచాడు. దానియేలు దేవుని దృష్టికి ఎంతో విలువగా జీవించాడు. అందుకే దానియేలు నాకు బహుప్రియుడు అని దేవుడు అన్నాడు. ఆయన యందు విశ్వాసముంచి దేవునికి ఇష్టలుగా జీవించే వారికి ఏ అపాయం రాకుండా దేవుడు రక్షిస్తాడు అనడానికి దానియేలు జీవితం మనకు ఒక ఉదాహరణ. దానియేలు దేవుని దృష్టికి ఎంతో విలువగా జీవించాడు. అందుకే దానియేలును నాకు బహుప్రియుడు అని దేవుడు అన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి దేవునికి ఇష్టలుగా జీవించే వారికి ఏ అపాయం రాకుండా దేవుడు రక్షిస్తాడు అనడానికి దానియేలు జీవితం ఒక చక్కని ఉదాహరణ. ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమెన్. ఈ కథనం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.